హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా బర్త్డే. మా ఆయన కొత్త డ్రెస్ వేస్తున్నాడు నా బర్త్డేకి. ఏది కల ట్యాగ్ ఇప్పుడే చింపుతున్నాడు. బర్త్డే నాదైతే నువ్వేంటి కొత్త డ్రెస్? ఇది మా ఆయన సెలెక్షన్. మా ఆయన కొనిచ్చాడు ఈ డ్రెస్సు. కల ఫోన్లో జిల్ జిల్ జిగా ఉంటుంది. అంతా మిర్రర్ వర్క్, బరువు ఎక్కువ ఉంది. డ్రెస్ చూపి కల డ్రెస్ ఎలా ఉంది? మా ఆయనకి నచ్చింది. ఓకే, లెట్స్ గో. బర్త్డే నాదైతే, మా ఆయన కొత్త డ్రెస్సు. మా ఆయన బర్త్డేకి 2 డ్రెస్సులు తీసుకున్నా. ఒకటి ఆ రోజు, ఒకటి ఈరోజు. మేమిద్దరం శ్రావణ మాసంలోనే పుట్టాము. ఆగస్టులో పుట్టాము. ఆగస్టు 1 మా ఆయన బర్త్డే, ఈరోజు నా బర్త్డే. ఇంకా బయలుదేరి శివాలయానికి వెళ్తున్నాం. మా ఆయన నాకేం చెప్పాడంటే 1 వీక్ నుంచి నిన్ను అలంపూర్ జోగులమ్మ దగ్గర తీసుకెళ్తా అన్నాడు. నిన్న బిస్కెట్ అయింది అది. దాని స్టోరీ మొత్తం చెప్తాను మీకు. ఇప్పుడు శివాలయానికి వెళ్తున్నాం. మాకు పెళ్ళైన శివాలయం పాతాళ నాగేశ్వర శివాలయం. కానీ కల టైం అవుతుంది. చాక్లెట్స్ కోసం అని వచ్చాం. మార్నింగ్ ఇప్పుడు టైం 7:30 అవుతుంది. షాప్లే తీయలేదు. ఇక్కడ ఒక షాప్ తీస్తుంది. చాక్లెట్ తీసుకున్నావా? కొబ్బరికాయ. శివయ్యకి సోమవారం కదా, కొబ్బరికాయ కొడదాం. ఆంజనేయ స్వామి కోసం ఆకులు తీసుకున్నా. ఇప్పుడు నేను మా ఆయన కలిసి ఆంజనేయ స్వామి గుడికి వెళ్తున్నాం. ఏంటి భాస్కరన్ ఆకులు పెట్టట్లా? ఇంకా కొబ్బరికాయల కోసం, చాక్లెట్ల కోసం వచ్చాం కాబట్టి ఆంజనేయ స్వామికి కొబ్బరికాయ కొట్టేసి శివాలయానికి వెళ్తాం. కొబ్బరికాయ తీసుకొచ్చావా? మా ఆయన నేను దోబూచులాడుతున్నట్టుంది. ప్రశ్నలు చేస్తుంటే ఆయనకు నేను కనిపించట్లా, నాకు ఆయన కనిపించట్లా. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీ సతిరులోక ఉజరుర రామదూత తులి. ఇప్పటికీ 3 ప్రదక్షిణాలైనా ఆయన నాకు కనిపించలా. ఇద్దరం ఒకరికొకరు కనపడకుండా ప్రదక్షిణాలు చేస్తున్నాం. ఇదే లాస్ట్ ప్రదక్షిణ 5. ఇప్పటికి మా ఆయన కనపడలా. ఆయన లాస్ట్ ప్రదక్షిణలో కనిపించాడు. ఇప్పుడే టర్నింగ్ అయ్యాడు. ఇక్కడ అయిపోయింది నా 5 ప్రశ్నలు అయిపోయాయి. నువ్వు నాకు కనిపించలేదే. నాన్నకే వస్తున్నా. ఏమంటే చాక్లెట్ ఇవి, ఆంజనేయ స్వామి చాక్లెట్ ఇవి ఫస్ట్. కొబ్బరికాయ ఇక్కడ బయట కొట్టాలి. కొబ్బరికాయ. ఈరోజు నా హ్యాపీ బర్త్డే కాబట్టి ఆకులతో పాటు 5 స్టార్ డైరీ మిల్క్ సిల్క్. నాకు డౌటు, బర్త్డే నాదైతే కొబ్బరికాయ మా ఆయన కొడుతున్నాడు. జై శ్రీరామ్ కొట్టు. బర్త్డే నాది, కొబ్బరికాయ కొట్టేది నువ్వా? బిగ్ హనుమాన్. కొబ్బరికాయ కొట్టి పూజ చేయించాం. ఇప్పుడు శివాలయానికి. ఈ శివయ్య లీలలు చూడండి. ఈ శివయ్య ఎక్కడో కర్నూలు వెళ్ళాల్సిన దాన్ని నేను వదిలిపెట్టిన ఈ శివయ్య నన్ను వదిలిపెట్టాడు. శివయ్య వచ్చేసా. ఈరోజు సోమవారం నా బర్త్డే. కర్నూలు అలంపూర్ జోగులమ్మ దగ్గరికి వెళ్దామంటే ఈ శివయ్య వెళ్ళనీలా. పద. ఓం నమ శివాయ. మా ఆయన నీ బర్త్డే కాబట్టి నువ్వే పట్టుకోవాలమ్మా కొబ్బరికాయ అని నాకు ఇచ్చాడు. కొబ్బరికాయ కొట్టేది అయితే నువ్వు, పట్టుకొని మోసుకొని తిరిగేది నేనా? సరేలే, శివయ్యకి చెప్తా. శివయ్య నేను వచ్చేసా. నువ్వెక్కడికి వెళ్ళినాయో నాకు తెలుసు. నీ పుట్టినరోజు నువ్వు నా దగ్గర రాకుండా ఎక్కడికి వెళ్తావు అని ఆప్ చేయొచ్చావు కదా. నీ లీలలన్నీ
ఏదైనా నా మంచి కోసమే శివయ్య, అంతే కదా కళ. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నీ బర్త్డేకి శ్రీశైలం వెళ్ళావని. శివయ్య దర్శనం చాలా బాగా జరిగింది. శివయ్య దర్శనం అయిపోయింది. ఇంకా ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దామా, చేనికి వెళ్దామా? సరే ఆనందమే. కానీ మా మూడో తోడుకోళ్ళ వల్ల మేనత్త గాజులు అందరికీ దాన ధర్మం చేసావా శివయ్య? వెళ్ళొస్తా, ఇలాగే సాయంత్రం దాకా చల్లగా ఉండు. చాలా చాలా పనులు చేయాలి, చేలో కూలోళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళొస్తా శివయ్య. ఇంట్లో టిఫిన్ అయిపోయింది, ఇంకా చేనికి బయలుదేరాం. ఇక్కడ చూడండి టూరిస్టులంతా. ఏ ఊరు మీది? ఏ ఊరు? దర్శి నుంచి వచ్చారా? టూరిస్ట్ వెహికల్స్లో వచ్చి ఇక్కడ బ్రష్లు చేసి టిఫిన్ చేసి ఎక్కడికి వెళ్తున్నారు? టూర్ అయిపోయిందంట. టూరిస్టులు హైవే మీద ఉంటుంది కాబట్టి టూరిస్టులు అంతా వెహికల్స్ ఇక్కడ ఆపుకుంటారు. ఇక్కడ ఆపుకొని బ్రష్లు చేసి టిఫిన్ చేసి, నేను నా బర్త్డే కదా అందుకు శివయ్యకి చెప్దామని వచ్చా. మా చేనుకి వెళ్ళే దారిలో ఈరోజు చేనులో కూలోళ్ళు 27 మంది ఉన్నారంట. వెళ్ళి చూడాలి. పసుపులో కలుపు తీపిస్తున్నాం. వాళ్ళ వల్ల ఇప్పుడు నేను కర్నూలు వెళ్ళలేకపోయాను. మా చేలో కలుపు తీయడానికి, పసుపులో కలుపు తీయడానికి వచ్చిన వాళ్ళకి చాక్లెట్స్ తీసుకొచ్చా. చాక్లెట్స్ ఇప్పుడు వాళ్ళందరికీ చాక్లెట్స్ ఇస్తా. వాళ్ళ వల్లే ఇప్పుడు నేను కర్నూలు వెళ్ళలేకపోయా. వాళ్ళు నిన్న రాకుండా వేరే వాళ్ళకి వెళ్ళి చిక్కుడుకాయలు కోసి వచ్చారు. వాళ్ళు నిన్న వచ్చింటే అయిపోయేది పని. ఏమండి, బర్త్డే రోజన్నా నాకు వీడియో తీయచ్చు కదా. ఈ కొబ్బరి చెట్టుకు కొబ్బరి బొండాలు ఎప్పుడు కాస్తాయో. అరుణ బాగున్నావా? ఈరోజు నా బర్త్డే, చాక్లెట్ తీసుకో. ఇదిగా ఈరోజు నా హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. ఈరోజు నా బర్త్డే, చాక్లెట్ తీసుకోండి అందరూ. అందరూ హ్యాపీ బర్త్డే. చూడండి, మేశ్రమ వల్ల ఈరోజు నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు, కర్నూలులో ఉండేదాన్ని. ఇదిగో నా బర్త్డే ఈరోజు. మోటర్ వేసి నీళ్ళు పట్టా. కూలోళ్ళు అన్నం తింటా అంటే అన్నం తినలేదంట. ఇంకా వాళ్ళు అన్నం తినలేదమ్మా. మోటర్ వేసి నీళ్ళు పట్టంటే పట్టా. అందరు చాక్లెట్స్ ఇచ్చేసా. ఇంకా ఎన్నో మిగిలినాయి చూస్తా. అసలు పొద్దుంచి నేను చాక్లెట్ తినలేదు కదా. నువ్వు ఇచ్చిన చాక్లెట్ ఎక్కడ పెట్టా? ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి? 4. మా ఆయన ఇచ్చిన చాక్లెట్ పొద్దుంచి తినలా. ఈ జోబులోనే నీళ్ళు. నువ్వు తిను, నా హ్యాపీ బర్త్డే కదా. గిఫ్ట్ ఏది? నా బర్త్డే గిఫ్ట్ ఏది? ఏమిస్తావు చెప్పు, ఏమిస్తావు చెప్పు. ఏమేడు మా ఆయన? చాక్లెట్ ఇదిగా డైరీ మిల్క్ సిల్క్ చేతిలో పెడతాడు, ఈ డ్రెస్ కొనిచ్చాడు అంతే.
ఆడికి వెళ్ళి నీళ్ళు మోసుకొచ్చేటి సొంటలు గారిపోయినాయి. ఆడికి పట్టుకోవచ్చు కదా, మోటార్ యాడ్ వేయాలి మరి. ఆడికి వెళ్ళి వస్తుందా? ఎత్తిస్తా. బర్త్డే రోజు కూడా పని చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ మా ఆయన కోసం. చాక్లెటా? ఎవరికి ఇవ్వాలి? తిను తిను. ఏం తెచ్చావా? అవ్వ రోజు దోశ తెస్తావే, మొన్న దోశ తెచ్చావు. దోశ ఉల్లిగడ్డ కారం నా కోసం కాదు, నా కోసం దోశ ఉల్లిగడ్డ కారం తీసిందంట అవ్వ. మీరెవరన్నా తీసి పెట్టారా? అవ్వకి నేనంటే ప్రేమ ఎక్కువ. తినొచ్చా అవ్వ? నేను ఇప్పుడు వస్తా తినొచ్చా. అవ్వ నీ దోశలు అవ్వ అని పిలవచ్చా? మొన్న దోశ తెచ్చావు. ఏమకంటే నోట్లో పెట్టావా? ఇలా నువ్వే హైలైట్ అవ్వా. అమ్మ బూత్ అవ్వా పుట్టినరోజు అని నాకు చాక్లెట్ ఇస్తుంది. నా పుట్టినరోజు నందీశ్వరి. అవ్వ పుట్టినరోజు నీ మనవాడిదా? మొన్నటిది మనవాడి పుట్టినరోజు అయితే చాక్లెట్ దాచి నాకు తెచ్చింది. నేనంటే ఎందుకు నీకు అంత లవ్ అవ్వా? మొన్నటి చాక్లెట్ దాచి తెచ్చావు. చెప్పవ్వా. కలుపు ఎట్టుంది? కలుపు దుమ్ము దులుపుతుంది. ఎప్పుడు నేను తీసేది. అవ్వ మబ్బులో జ్వరం వస్తుందేమో. మబ్బులో జ్వరం వస్తుంది. ఎవరు లేడు, ముసలోడు లేడు లేపనికి. తీసి అవ్వ మామూలు ఆమలు పడుతుంది గడ్డి. మబ్బులో జ్వరం వస్తుందేమో. ఖచ్చితంగా వస్తుంది. సందు లేదు. తీసి అవ్వ డైలాగు. మబ్బులో జ్వరం వస్తుందేమో. వస్తుందమ్మా, ఏం పర్వాలే. జ్వరం వస్తే ఎట్టవ్వా? నువ్వు మళ్ళీ ఎవరు కలుపు తీయడానికి వస్తారు? ఏం చేద్దాం, రాధా ఎత్తలేక అల్లాడిపోతున్నారు. నా ఈ రాధా జబ్బు ఏంది నాకు? మా చేను పక్కన వాళ్ళకి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఉంది. మా ఆయనకి సంవత్సరం నుంచి చెప్తున్నా తెచ్చి నాటు అని. ఇప్పుడు అడగానే ఆమె చేలోంచి తెచ్చిచ్చింది. ఇప్పుడు ఇది నేను నా బర్త్డే గుర్తుగా నాడతా. ఇది బతికిద్దో లేదో? బతికిద్దా లేదా? అడగంగానే పాపం కోసుకొచ్చి తెచ్చి వీడికి ఇచ్చింది. నేను అవతలకి వెళ్ళకుండా ఆమె తెచ్చిచ్చింది. గడ్డపార పెట్టి ఇప్పుడు తవ్వి మా ఆయన్ని పిలుస్తా. మా ఆయన నన్ను డ్యూటీ చేసుకొని ఇవ్వా అంటాడేమో. ఈరోజు పొద్దున 7 నుంచి వీళ్ళు కలుపు తీస్తున్నారు. ఒక్క మునం ముందుకు రాలా. 26 మంది వచ్చానా? ఒక మునం పూర్తి చేయలా. ఏంది మేస్త్రమ్మ ఈరోజు ఒక్క మునం కూడా కంప్లీట్ చేయలా? ఒక మునం కూడా పూర్తి అవ్వాలా. మళ్ళీ 26 మంది వచ్చారు. ఒక్క మునం కూడా పూర్తి అవ్వాలా. ఈరోజు పని ఏంది మేస్త్రమ్మ? ఒక మునం కూడా పూర్తి అవ్వాలా. పొద్దునుంచి చూస్తానే ఉన్నా. మిమ్మల్ని చూసి నాకు నీరసం వస్తుంది. కోఆపరేషన్ చేయాలబ్బా. కూలోళ్ళందరినీ కలుపు తీయడానికి వచ్చిన వాళ్ళందరినీ పంపించేసాం. ఇప్పుడు టైం 2 అవుతుంది. ఇంకా మేము బయలుదేరి వెళ్తున్నాం. నా కోసం మా డాడీ ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నాడు. ఫోన్ చేసి కూల్ కేక ఏమడిగాడు కదా? ఫోన్ చేయనా? నేను లేనని మా నాన్న రెంట్కి. ఆర్డర్ ఎందుకు? మా డాడీ వచ్చాడు నా బర్త్డే అని, అందుకే మా ఆయన బిర్యానీ తెచ్చాడు. ఏం బిర్యానీ ఇది? ఫ్రాన్స్ బిర్యానీ. ఇదేం బిర్యానీ? కాలిపోతున్నాయి, ఎంత వేడిగా ఉన్నాయి.
ఎమ్మి ఎమ్మి ఫ్రాన్స్ బిర్యానీ పొగలు వస్తున్నాయి. బండి పెట్టడానికి వెళ్ళాలి. బిర్యానీ బాగుందా? నిమ్మకాయ పెట్టుకోడాడే కారం ఎక్కువ. మా డాడీ నా కోసం కేక్ ఆర్డర్ ఇచ్చాడు. వాళ్ళ 5ంటికి రమ్మంటే ఇప్పుడు వచ్చాం. మా డాడీ మా జేజీ వాళ్ళు ఊరు వెళ్ళిపోతున్నారు. నా కోసం గిద్దలూరు వచ్చి కేక్ ఆర్డర్ పెట్టి ఇప్పుడు తీసుకెళ్ళడానికి వచ్చాం. మా డాడీ ఇచ్చేసి ఊరు వెళ్ళిపోతాడు. నువ్వు జాగ్రత్త. పూలు ఇంట్లో ఉన్నాయిలే. వెళ్ళా ఫోన్ చేయి. ఏంటి పూలా? కనకంబరాలు ఇవ్వండి. కనకంబరాలు ఎట్లా? ఒక మూర చాలు. ఏంటన్నా పెళ్ళిళ్ళు ఏం లేకుండా మండిస్తున్నారు. మా డాడీ నా కోసం వచ్చి మధ్యాహ్నం కేక్ ఆర్డర్ పెట్టాడు. మేము చేను నుంచి వచ్చాక మా డాడీతో కలిసి భోజనం అయిన తర్వాత ఇప్పుడు ఆర్డర్ తీసుకొని బేకరీకి వెళ్ళి నేను ఆర్డర్ తీసుకున్నా. మా డాడీ ఏమో బస్ ఎక్కి ఊరు వెళ్ళిపోయాడు, మా జేజీ వాళ్ళ ఊరు. ఇప్పుడు ఈ కేక్ కోయడానికి నేనున్నా కానీ చప్పట్లు కొట్టి విష్ చేయడానికి ఇంట్లో ఎవ్వరు లేరు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఇంకా హ్యాపీ బర్త్డే టు మీ నేనే కోసుకొని నేనే తినాలి. కట్ చేసుకున్నాక మా హస్బెండ్ ఏమో డ్యూటీకి వెళ్ళారు, పిల్లలేమో హాస్టల్కి వెళ్ళారు, మా డాడీ ఏమో ఊరు వెళ్ళిపోయాడు. ఇంకా నేనే మిగిలా ఇంట్లో. హ్యాపీ బర్త్డే టు మీ. మా డాడీ అంత ప్రేమగా ఆర్డర్ ఇచ్చి మరీ చేపించాడు కాబట్టి కట్ చేస్తున్నా. అది ఫ్రిడ్జ్లో పెట్టేదాన్ని రేపు మా ఆయన వచ్చేదాకా. ఫస్ట్ పీస్ మీకే పెడుతున్నా. ఎవరు లేరు, సింగిల్గా కట్ చేస్తున్నా. హ్యాపీ బర్త్డే టు మీ. ఫ్లేవర్ ఏం ఫ్లేవరో చప్పట్లు కొట్టే వాళ్ళు కూడా లేరు, నేనే చప్పట్లు కొట్టుకోవాలి. బాగుంది, ఫ్రెష్గా ఆర్డర్ చేయించాడు కాబట్టి